Hey guys, finally మన డ్రూ మ్యాకింటైర్ WWE న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. సో ఇదంతా బాగానే ఉంది అని మీకు తెలుసా? ఒక రూమర్ వస్తుంది అండ్ ఆ రూమర్ ప్రకారం మన డ్రూ మ్యాకింటైర్ అంట చాలా తొందరలోనే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఓడిపోతాడంట. సో ఇది మంచిదా మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే ఈ రూమర్ రాంగ్ అయితేనే మంచిది బాస్. అంటే కనీసం రెసల్ మేనియా వరకైనా ఛాంపియన్ ఉండాలి. ఇంకా రెసల్ మేనియా 3 months ఉంది కాబట్టి రెసల్ మేనియా వరకు ఛాంపియన్ ఉన్నా ఓకే, కానీ చాలా తొందరగా ఓడిపోతాడంటే అది ఎందుకో కరెక్ట్ అనిపిస్తలేదు. కానీ స్మాక్ డౌన్ మాత్రం హైలైట్ ఉండే బాస్. అంటే చాలామందికి తెలుసు, అంటే ఇప్పుడు ఎవరెవరు నాలా అనుకున్నారు ఆ డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడు సో వాళ్ళు గెలుస్తాడని అనుకున్నారు. బట్ అయినా కొంతమంది ఉండే, ఆ కొంతమందికి వచ్చిన డౌట్ ఉండే, అసలు డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడా, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడా, కొడి రోడ్స్ ఓడిపోతాడా, కొడి రోడ్స్ ఓడిపోవడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఏమైంది, డ్రూ మ్యాకింటైర్ ఫైనలీ న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. సో చూద్దాం, ఈ రూమర్ వచ్చి చాలా తొందరగా ఓడిపోతాడని. సో ఆ రూమర్ రాంగ్ అయితేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. కనీసం రెసల్ మేనియా వరకైనా ఛాంపియన్ ఉండాలి మన డ్రూ మ్యాకింటైర్. సో ఇప్పుడు మీరేమంటారో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్.